అసలు మీ ఇంటర్నెట్ మీ మొబైల్లోకి ఎలా వస్తుందని ఎప్పుడైనా తెలుసుకున్నారా? నిజాలు చెప్తే షాక్ అవుతారు. అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్వర్ల నుంచి కేవలం మిల్లీ సెకండ్స్లో మీ ఫోన్లోకి వస్తుంది. అంటే శాటిలైట్ ద్వారా వస్తుందా, లేకపోతే ఏమైనా రహస్యాలు ఉన్నాయా? పదండి తెలుసుకుందాం. చాలామంది ఇంటర్నెట్ మొత్తం శాటిలైట్ ద్వారానే వస్తుంది అనుకుంటారు, కానీ దాని నిజానికి 95% కంటే ఇంటర్నెట్ సముద్ర అడుగుల్లో ఉన్న ఫైబర్ ఆప్టికల్స్ ద్వారా ఇంటర్నెట్ వస్తుంది. ఇది చాలామందికి తెలియదు. ఈ ఆప్టికల్ ఫైబర్స్ వేల కిలోమీటర్లు పొడవు ఉంటాయి. పొడవు ఉండడమే కాకుండా ఇవి ఖండాలను కూడా కలుపుతాయి. ముందుగా మీరు ఏదైనా మీ మొబైల్లో ఎవరికైనా మెసేజ్ చేస్తే అది మీ దగ్గరలో ఉన్న టవర్ లేదా వైఫై రౌటర్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత సర్వీస్ ప్రొవైడర్ నెట్వర్క్లోకి చేరుతుంది. అక్కడి నుంచి ఆ డేటా ఆప్టికల్ ఫైబర్ ద్వారా కాంతి వేగంతో ప్రయాణించి దగ్గరలో ఉన్న గూగుల్ డేటా సెంటర్ కానీ లేదా యూట్యూబ్ డేటా సెంటర్ కానీ మనం అడిగిన సమాచారం అక్కడికి వెళ్ళి మనం ఎలాగైతే సమాచారం అంతా వచ్చిందో రిటర్న్ కూడా అలాగే వస్తుంది. అంటే ఆ సముద్రం ద్వారానే వచ్చి మరి మన దగ్గరలో ఉన్న టవర్ నుంచి మరి మన మొబైల్కి వస్తుంది. ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. ఇలా వస్తుంది. అయితే శాటిలైట్ ఇంటర్నెట్ ఎక్కడ ఉపయోగపడుతుంది తెలుసా? సముద్రాలు అడవులు ఒకటే చోటు ఉండవు కదా. ఇప్పుడు అడవుల్లో ఈ ఫైబర్ ఆప్టికల్స్ వేయాలంటే చాలా కష్టం. అయితే అప్పుడు శాటిలైట్ ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనం వాడుతున్న 4G 5G బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ది టైం మొత్తం ఈ ఆప్టికల్ ఫైబర్ ద్వారానే 4G 5G ఎక్కువపై ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నా కూడా ఈ వీడియో కూడా సముద్ర అడుగుల్లో ఉన్న కేబుల్స్ ద్వారానే మీ ఫోన్లోకి చేరుకునే అవకాశం చాలా ఎక్కువ. నిజానికి ఈ ఇంటర్నెట్ మన కంటికి కనిపించదు, కానీ ఈ ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ అనేది వెన్నెముక లాంటిది. ఈ వీడియో మీకు నచ్చినంత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.